హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా జస్ట్ 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితోటి సూపర్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ స్నాక్. మీరు కూడా ఇలా జస్ట్ 10 నిమిషాలు ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలన్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి తప్పక షేర్ చేయండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పక లైక్ చేయండి. మరెందుకండి ఆలస్యం, 10 నిమిషాలు ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే త్వరగా కిచెన్కి వెళ్దామా? పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి. అలాగే ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. జల్లించి వేసుకోవాలండి. అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది చిల్లీ ఫ్లిక్స్ అండి. మన ఇంట్లో లేనట్లయితే చిన్నగా ఎండుమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా చేతితోటి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇదంతా చేతితోటి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా బాగా పిండికి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా ముద్దగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్ది వాటర్ వేసుకొని ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కాస్త పిండి గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి. ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ 5 నిమిషాలు మనము పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా పెట్టిన అవసరం లేదు. 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి చేతితోటి ఇదంతా బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కదండి, చాలా బాగుంటాయండి టేస్టీగా. దీని మీద కాస్త పొడి పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇది పల్చగా మనం చపాతీలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా పల్చగా ఉండాలి. ఇలాగా కప్పు లాంటిది ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు దీంతో కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, రౌండ్ షేప్లో చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ సైడ్లో ఉండేదంతా తీసేసుకోవాలి. చూడండి, చక్కని షేప్ వచ్చాయి కదండి. ఇప్పుడు అన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి చాక్ తోటి చిన్న చిన్న ఘాటులాగా పెట్టుకోవాలండి. మనం అలాగే ఫ్రై చేసామనుకోండి పూరీలాగా వచ్చేస్తాయి. కాబట్టి చాక్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి క్రిస్పీగా మనకు ఫ్రై అవుతాయండి. కాబట్టి ఇలా చాక్ తోటి ఇలా ఘాటులాగా పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండకూడదండి. మీడియం హీట్లో ఉండేటప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి గోధుమ పిండి కదండి, త్వరగా కలర్ వచ్చేస్తుంది. జస్ట్ మనకు 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. చూడండి, జస్ట్ మనం వేసి ఒక 1 మినిట్ కూడా కాలేదు, అప్పుడే కలర్ వచ్చేసాయి బాగా. ఇవి ఇలా తిప్పుకొని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ ఇలాగ ఉండేటప్పుడే తీసేసుకోవాలండి. ఎందుకంటే గోధుమ పిండి కదా, త్వరగా మాడిపోతాయండి. కాబట్టి కాస్త ఇలా కలర్ ఉండేటప్పుడే తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, జస్ట్ 10 నిమిషాల్లో నేను ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి గోధుమ పిండి. కాబట్టి మిస్ చేయకుండా మీరు కూడా జస్ట్ 10 నిమిషాల్లో ఈ స్నాక్ ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయో నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ టేస్టీ వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగే మరో టేస్టీ రెసిపీ కోసం మన వెన్నెల స్వీట్ హోమ్ని తప్పక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లక్కీ ఫింగర్ తోటి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పక లైక్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.